సరిపడా ఉపాధ్యాయులు లేక కొన్ని, విద్యార్థులు లేక మరికొన్ని, ఇలా జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. ఆర్థికంగా కాస్తో కూస్తో ఉన్నవారు ప్రైవేటు బడులను ఆశ్రయిస్తుండగా, నిరుపేదలు మాత్రం చుట్టుపక్కల గ్రామాల పాఠశాలలకు వ్యయ ప్రయాసాల కూర్చి చదువులు వెల్లదీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ప్రభుత్వ పాఠశాలలు అనేక చోట్ల మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో ఇదే పరిస్థితి. మరి కారణమేంటో విశ్లేషిస్తే ఆశ్చర్యకర అంశాలు బయటపడ్డాయి. ఓ చోట బాత్రూమ్ నుండి టీచర్లు బదిలీ అయ్యారని స్కూలు మూసేశారు. మరో చోటనేమో బాత్రూములు లేక విద్యార్థులు రావట్లేదు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయక కూడా మరికొన్ని చోట్ల స్కూళ్ళు నిలిచిపోయాయి. ఒక్కసారి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోయాయి, ఎక్కడ బడులు మూతపడ్డాయో ఒక్కసారి జగిత్యాల జిల్లా నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. మంత్రిగా, ఎమ్మెల్యేగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంలోని 2 మండలాల్లో పలు పాఠశాలలు తెరుచుకోకపోగా, ఈ ఏడాదైనా బడి తాళాలు తీస్తారా అని ఎదురుచూసిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. ధర్మపురి నియోజకవర్గంలోని పెడగపల్లి మండలంలో 9 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో పేద విద్యార్థులు అక్షరాలకు దూరమయ్యారు. మండలంలోని కీచులాటపల్లి, శాలపల్లి, మేక వెంకయ్యపల్లి, రాములపల్లి, రామభద్రునిపల్లి, ఉప్పపల్లి, అయ్యవారుపల్లి, కొండయ్యపల్లి, రాజారాంపల్లి తండాల్లో విద్యార్థులు లేక బడులను మూసివేశారు. దీంతో బడిబాట పేరుతో ఆర్భాటం చేసిన ప్రభుత్వం కనీసం విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలా చొరవ తీసుకోలేకపోయిందన్న విమర్శలను మూటగట్టుకుంది. నిర్వహణ కూడా లేక భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. 20 years అవుతుంది స్కూల్ రన్ అయ్యి. మేము చదువుకున్నాం, అప్పుడు బాగుండే స్కూల్. తర్వాత పిల్లలకు కూడా బాగానే ఉండే. ఇప్పుడు మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తే వీళ్ళకి కూడా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా. ప్రైవేట్ స్కూల్కి పంపించాలంటే స్కూల్ ఫీజులు 30,000 40,000 తీసుకుంటున్నారు. ఇబ్బంది అవుతుంది కదా. అందరు ఉన్న వాళ్ళు ఏముండరు, లేని వాళ్ళ గురించి ఆలోచించి మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. తల్లిదండ్రులకైనా బర్డెన్ తగ్గుతుంది, ఫీజుల కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు. దయచేసి మీరు మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేపిస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కీచులాటపల్లిలో గత 2 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు స్కూలు రీఓపెనింగ్ అయితలేదు. ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, పేద నిరుపేద పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు ఆర్థికంగా ఆ కుటుంబాలు చితికిపోయినటువంటి కుటుంబాలే ఉన్నాయి. వీరికి స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితులలో ఉన్నప్పటికీ అప్పులు చేసైనా కానీ గోపాలరావుపేట ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే పరిస్థితి ఉంది. ఇవాళ పంపించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలే చదువుతారు కనుక పేదోళ్లకు న్యాయం జరగాలంటే ఈ ప్రభుత్వము ఇప్పటికైనా స్కూల్ రీఓపెనింగ్ చేసి పేద పిల్లలను ఆదుకోవాలి. ఇది మూతపడి దాదాపు 1 year అట్లా అవుతుంది. మేము చదువుకున్నది ఇక్కడే. ప్రజెంట్ అయితే ఒక స్టూడెంట్ కూడా వస్తలేడు. అందరు ప్రైవేట్ స్కూళ్ళల్లో బయటికి వెళ్ళిపోతుండు. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్తేనేమో చాలా ఫీజులని, యూనిఫామ్ కానీ, స్కూల్ బుక్స్ కానీ, ఇంకా అదర్ ఫీజెస్ అని బాగా తీసుకుంటున్నారు సార్. ఈ గవర్నమెంట్ మళ్ళీ రీఓపెన్ చేసి ఈ స్కూల్ని మాకు కొద్దిగా ఇది ఉంటుంది సార్. ఇక ఇదే ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలంలో ఇదే పరిస్థితి. మొత్తం 48 పాఠశాలలు ఉండగా 8ని క్లోజ్ చేశారు. మండలంలోని తిరుమలాపూర్, శంకర్రావుపేట, కోస్నపల్లి, ఇస్రాజ్పల్లి ఎస్సీ కాలనీ, వెనుగుమట్ల ఎస్సీ కాలనీ, అబ్బాపూర్, భీమ్రాజ్పల్లి పాఠశాలలు మూతపడ్డాయి. గతేడాది ఈ మండలంలోని పలు పాఠశాలల్లో ఏఐ ఆధారిత విద్యను సైతం ప్రవేశపెట్టారు. ఇంత జరిగినా ఏమాత్రం స్పందన లేకపోగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ గత కొన్ని సంవత్సరాలుగా స్కూలు మూతపడడం జరిగింది. ఇక్కడ మా విలేజ్ లో చాలా మంది పేదవాళ్ళే ఉన్నారు. ఇక్కడ చదివించే స్తోమత అందరికి లేదు, కొందరికి ఉన్నా కొందరికి లేదు. ఇక్కడ స్కూల్ రీఓపెనింగ్ చేస్తే మాకు కొంచెం అందుబాటులో ఉంటుందని మా అభిప్రాయం. ఈ రాంభద్రునిపల్లి విలేజ్లో శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ను పిల్లలు రాకుండా అట్లనే వదిలేయడం జరిగింది. ఇంకా మన పెగడపల్లి మండలంలో 9 గ్రామాలలో పిల్లల స్ట్రెంత్ లేకుండా దాన్ని ఎవరు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రైవేట్ స్కూల్కు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలను తెరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ధర్మపురిలోనే కాకుండా పక్కనే ఉన్న జగిత్యాల నియోజకవర్గంలోనూ 2 పాఠశాలలు మూతపడ్డాయి. జగిత్యాల జిల్లా నడిబొడ్డున ఉన్న ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులు సరిపడా లేరని మూసివేశారు.
సారంగాపూర్ మండలంలోని నగునూర్ గ్రామ ప్రైమరీ పాఠశాల ఊరికి నడిబొడ్డున ఉండి సకల వస్తువులు ఉన్నా మూసివేయటం ప్రజాగ్రహానికి కారణమవుతోంది. లాస్ట్ ఇయర్ వరకు స్కూల్ కంటిన్యూ అయింది. లాస్ట్ ఇయర్ ఏమవుతుందంటే టీచర్ ప్రమోషన్ వచ్చిందని ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయారు. తర్వాత ఇక స్కూలు ఎవరు పట్టించుకోలే. 2-3 పిల్లలు ఉండి వారు వేరే ఊరికి వెళ్ళిపోయారు. మళ్ళీ దీన్ని టీచర్స్ కేటాయించి యథావిధిగా స్కూల్ నడపాలని మా గ్రామస్తులంతా కోరుకుంటున్నాం. ఇది తప్పక అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని. ఈ ఇయర్ కూడా బడిబాట కార్యక్రమం జరగలేదు. జరిగితే ఏమన్నా ఉంటుండే కావచ్చు కానీ అది కూడా జరగలే. టీచర్స్ లేకపోవట్లే. బడిని మళ్ళీ రీఓపెన్ చేయాలని అందరూ కోరుకుంటారు. పక్కనే కూతవేటు దూరంలో మరో పాఠశాల ఉండటంతో మూసేసినట్టు తెలుస్తుండగా అసలు ఈ గ్రామంలో బడిబాట కార్యక్రమమే నిర్వహించకపోవడం మరో దారుణం. ఉపాధ్యాయుల బదిలీతో బడిబాట కార్యక్రమాన్ని కూడా గ్రామాల్లో వదిలేశారు ఉపాధ్యాయులు, అధికారులు. దీంతో గ్రామంలో విద్యార్థులు మరో స్కూల్కు పక్క గ్రామాలకు ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. మరి ప్రభుత్వం అధికారులు సకాలంలో స్పందించి ఇటు విద్యార్థులకు మౌలిక వసతులు అలాగే రావాల్సిన నిధులు ఇవన్నీ విడుదల చేస్తే ఖచ్చితంగా విద్యార్థులు ఆయా పాఠశాలలో చదివేవారే. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. దీంతో ఈ పాఠశాలన్నీ మూతపడ్డాయి. ప్రముఖ పాఠశాలలో జెడ్పీ హై స్కూల్లో కూడా ఒక్క బాత్రూమ్ కూడా లేని సిచ్యువేషన్ ఇవాళ జిల్లాలో కనిపించింది. మరి ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా నిధులు విడుదల చేసి విద్యార్థులకు అండగా నిలవాలని. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలంటేనే పెద్ద సంఖ్యలో కూడా ర్యాంకులు సాధించిన సిచ్యువేషన్ మరి ఇప్పుడు అందుకు భిన్నంగా మారుతోంది. ఖచ్చితంగా ప్రభుత్వం కన్నులు తెరిచి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్,